సెకండ్ టైం కూడా రాలేదు. నిజానికి ఇందులో ఉందా లేకపోతే ఎవరైనా తీస్తారా మన బకెట్ తెలీదు. సర్లే క్లీన్ అవుతుందా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పెద్ద డిజాస్టర్ చేస్తాము. అదేంటంటే నీళ్ళలో బకెట్ పడేసాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది పల్లెటూరులో నుయ్యిలు వాడతారు. నుయ్యిలు వాడాలంటే మీన్స్ బకెట్లు ఉండాలి కదా, తోడుకునే బకెట్లు, నీరు బయటికి తీసే బకెట్లు. పల్లెటూరులో ఎక్కువ స్నానాలు నుయ్యిల దగ్గరే చేస్తారు. సో స్నానం కోసం నుయ్యి దగ్గరికి వెళ్ళాను. నుయ్యిలో వాటర్ తీస్తుంటే బకెట్ పడేసాం. బకెట్ ఇంటికి పట్టుకొని వెళ్ళకపోయేసరికి అమ్మ చాలా కోప్పడింది. ఎందుకంటే పల్లెటూరులో బకెట్ నీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన మిషన్ ఏంటంటే నూతిలో పడిన బకెట్ని బయటికి తీయడం. చూసారు కదా గాయస్, ఎస్ఏపు ఐరన్ రాడ్డు ఇంకా తాడు 2 తెచ్చుకున్నాం. ఇంకొక మనకి రాయి ఒకటి ఉంటే వాటర్ లోపలికి తాడు వెళ్ళడానికి యూజ్ అవుద్ది. సో రాయి వెతుకుదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రాయ, సరిపోదు, ఇది మనోది అనుకుంటా. ఇది సరిపోద్ది, ఇది అవసరం లేదు. ఓకే, ఈ రాయి అయితే సరిపోద్ది. సో మనం ఫస్ట్ అయితే తాడు కట్టుకోవాలి దీనికి. ఇప్పుడు వీటితో చూసారా ఎంత డెప్త్ ఉందో, మీకు ఎలా చూపించాలి, ఎంత లోతుగా ఉందో చూడండి. పైన ఎంత డెప్త్ ఉందో కదా. దీంట్లో ఎక్కడ ఉంటుందో తెలీదు. నాకు బాగా గుర్తుంది, ఆ సైడ్ పడేశాను ప్రతిబింబం, దాని వైపు అయితే నా బకెట్ పడిపోయింది. సో ఇప్పుడు తాడు కట్టి రాయి ఇంకా దానికి తాడు కట్టి తీద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. దీన్ని పల్లెటూరులో కొంటలు మూడు అంటారు ఫ్రెండ్స్. ఒక్కో దగ్గర ఒక్కోటి అంటారు, కానీ దీన్ని మా పల్లెటూరులో కొంటలు మూడు అంటారు ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, మధ్యలో ఆ ఇటుక పెడితే ఇంకా అది స్ట్రాంగ్గా ఉండిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కట్టాను. ఇంక ఇది రాయింది కట్టానంటే నీటి లోపలికి కిందకి వెళ్ళడానికి, వెయిట్ ఉండడానికి. ఇప్పుడు ఇది ఈ ఎస్ అనేది దీన్ని కట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఎస్ ఉంది కదా, దానికి తగిలి బకెట్ వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఇలా పడి ఇలా లాగుద్ది అనమాట. వాటర్లో అయితే అది ఇలా మొత్తానికి చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. ఈ రోపు హుక్కు మొత్తం రెడీ అయిపోయింది కదా. చూడండి, ఎక్కువ తోడే తెచ్చాను. చాలా ఎక్కువ లోతు ఉంటుంది కాబట్టి ఎక్కువ తోడు తెచ్చుకున్నాను. సమ్మర్లో ఏమాత్రం చేస్తుంటే ఎలా వస్తుందో, కారిపోతుంది పులుసు. ఈజీ అనుకున్నాను, ఇది కూడా కష్టమే ఫ్రెండ్స్. ఈ ఎండలో ఏ పని చెయ్యు కష్టమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వేస్తున్నాం. చూడండి ఎలా వెళ్తుందో. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా మన బకెట్ ఈ దగ్గరలోనే పడింది. సో మనం ఈ దగ్గరలోనే వేసుకుందాం, తర్వాత మొత్తం తిప్పొచ్చు. అంతే ఉంది ఫ్రెండ్స్. సో ఒకసారి ఇటు అటు తిరిగితే ఏదైనా తగిలే అవకాశం ఉంది. ఆ బుడగలు వచ్చాయి అంటే అర్థం కింద ఏదో కదిలిందని. సో మందే అవ్వండొచ్చు. చూస్తున్నారు ఆ బుడగలు వచ్చాయి అంటే అర్థం కింద ఏదో కదిలిందని అర్థం. సో అదేంటో తెలియదు కదా, అలా ఒక్క రౌండ్ వేద్దాం. అది ఎక్కడ ఉంటుందో కూడా మనకి ఐడియా లేదు కదా. ఓకే, ఒకసారి లాగి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఏది రాలేదు. వచ్చేద్ది అనుకున్నాము కానీ రాలేదు. ఈసారి కొంచెం హార్డ్గా ట్రై చేద్దాం. నుయ్యి మొత్తం తిప్పుతున్నాను ఫ్రెండ్స్. వస్తుందో రాదో చూడాలి. సెకండ్ టైం కూడా రాలేదు. నిజానికి ఇందులో ఉందా లేకపోతే ఎవరైనా తీస్తారా మన బకెట్ తెలీదు. ఇంకోసారి ట్రై చేద్దాం, మిడిల్లో చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. ఫ్రెండ్స్ 2 సార్లు ట్రై చేసాం. నిజానికి నూతులు ఉంటే వచ్చేయాలి, కానీ రావట్లేదంటే మనకంటే ముందు వచ్చి మన బకెట్ ఎవరో తీస్తుండొచ్చు, చెప్పుకోలేం. ఎందుకంటే
ఎవరు ఎప్పుడు బకెట్లు నూతిలో పడతాయో తెలియదు. ఒకసారి అన్ని బకెట్లు తీసి ఎక్కడో పారేయడం లేదా పనికొస్తాయి కదా అని పట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. సో ఇంకొక 2 సార్లు ట్రై చేసి వచ్చితే తీసుకొని వెళ్దాం, లేకపోతే వదిలేద్దాం, మరేం చేయలేము. ఎవరో పట్టుకొని వెళ్ళిపో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టైం ట్రై చేద్దాం. దాంతో ట్రై చేసాం కదా, ఇది అవ్వలేదు. తక్కువ వెయిట్ అవ్వడం వల్ల లాగేటప్పుడు లేపేస్తుందేమో, కిందకి అవ్వట్లేదు. సో పెద్దది ట్రై చేద్దాం. ఈసారి రాకపోతే మనకంటే ముందు మన బకెట్ ఎవడో ఒకటి లాగేసి ఉన్నాడని అర్థం. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చివరికి వెళ్ళి లాగుతుంది. నువ్వు చూపించి ఎంత డెప్త్ ఉంది. డెప్త్ కాదు కానీ ఇంకో గంట పోసి స్నానంకి రారా అయిపోద్దా? అది ఖచ్చితంగా ఏ మూల ఉంటుంది నీకు ఎలా తెలుసురా? ఆ రోజు మిడిల్లో పడేసాను రా. మిడిల్ అంటే మిడిల్ కాదు, సైడ్లో. ఇడి చెల్లేసడ్డోళ్ళు సర్లే, క్లీన్ అవుతుందా? ఏదో వచ్చింది. సరే, క్లీన్ అవుతుంది. ఎంతసేపట్లో తీయగలవా? బకెట్ ఉందా లేదా నాకు తెలియట్లేదు. చాలా ట్రై చేశాను కానీ రావట్లేదు. ఎవరు అది తేలిపోయింటదేమోరా, చాలా లోతుందిరా. ఎండ లేకపోతే గైస్, అంటే సమ్మర్ కాకుండా వింటర్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది. రైనీ సీజన్ అయితే ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ రేంజ్లో ఉంటుంది. ఆ హోల్స్ రేంజ్, ఈ హోల్స్ రేంజ్ సమ్మర్ కాబట్టి అక్కడ వరకు. ఇది మా ఊర్లో ఫేమస్ నెయ్యి. మరి వాడు స్టార్టింగ్లో చెప్పడం లేదో, నేను ఇప్పుడే వచ్చాను కదా. బట్ నీటి బిల్ అయితే అన్ని డైరెక్షన్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఎలా పడినా వచ్చేస్తుంది. ఇప్పుడు అది కరెక్ట్ ఒక యాంగిల్లో పడకపోతే రాదు. వచ్చిందా? వావ్, బకెట్ తప్ప అన్నీ వస్తున్నాయి. ఇది వచ్చింది, ఆడు జల్లిస్తాడు ఇందాక. అదేదే అల్లదేదో పనికిరాని గుడ్డ వచ్చింది. కానీ బకెట్ మాత్రం రాలేదు. అది యాక్చువల్గా ఒక్క డైరెక్షన్ అయిపోవడం వల్ల అది రావట్లేదు. ఆ నీటి బిల్ అయితే అన్ని డైరెక్షన్ల నుంచి మనం ఎంతో కష్టపడి చేసాము, మీకు తెలుసు కదా. నీటి బిల్ ఎవరికైనా అడిగితే కూడా. సో రేపు మనం మళ్ళీ నీటి బిల్లుతో వద్దాం. ఎందుకంటే ఇది ఎక్కువ యూజ్ చేసే, మా ఊర్లో ఎక్కువ యూజ్ చేసేది ఇదేని. ఈ టైంలోనే కొంచెం ఖాళీగా ఉంటుంది, అందుకే నీరు కొంచెం చూడండి ఒకసారి. అంత స్పాయిల్ అయిపోయి చాలా ఎక్కువ. కింద ఉన్న బురద అంతా వచ్చేసింది, పొంగులాగా వస్తుంది చూసా. సో ఈ టైంలో ఇలా బురద వచ్చినా ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్లో సెట్ అయిపోద్ది మళ్ళీ నీట్గా. వేస్ట్ అంతా కిందకి పోయి నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో అందుకే ఇలాంటి టైంలో వచ్చిన. మీరు ఇలా చూస్తే మీకు అనిపిస్తుంది మొత్తం చుట్టూ అడవిలాగే. మొత్తం చుట్టూ తోటల మధ్యలో నుయ్యి. ఇది అప్పట్లో బ్రిటిష్ టైంలో కట్టిన నుయ్యి ఇది కదడేలు కాదా? ఆ తర్వాత అది యాక్చువల్గా నుయ్యి ఊరు కోసం కట్టింది కాదు. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు మొత్తం మొక్కలు అయిపోయినాయి. ఇక్కడ పీచ్ ఫ్యాక్టరీ ఉండేదన్నమాట. కొబ్బరి పీచ్తో మొత్తం కొబ్బరి చెట్లే. ఈ మొత్తం ఏరియా అంతా కొబ్బరి చెట్లు, జీడి చెట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ కొబ్బరి పీచ్ ఫ్యాక్టరీ ఉండేది. సో దానికోసం కట్టిన నుయ్యి. ఆ కొబ్బరి పీచ్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఈ నుయ్యి ఇలాగే పడుంది. ఊర్లో వాళ్ళు జస్ట్ స్నానం చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు, తాగే నీరు కాదు. ఇదంతా నదే అంట, నది కాదు చెరువు, బట్ కనిపించట్లేదు. మొక్కలు ఎక్కువైపోయి మొత్తం చెరువే. ఈ వాటర్ మొత్తం ఇందులోకి వెళ్తుంది, చెరువులోకి వెళ్ళిపోద్ది క్లియర్గా. చాలా కష్టపడ్డాం కానీ మిషన్ అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం ఈ రోజుకైతే ఇంతే. మేము సరిగ్గా వ్లాగింగ్ చేయట్లేదు. వ్లాగింగ్ అంటే మార్నింగ్ వర్కౌట్ చేసాం, రన్నింగ్కి వెళ్ళాను. అంటే నేను స్లిమ్ అవ్వాలని, ఆడు మంచి బాడీ బిల్డ్ చేయాలని. బట్ అవన్నీ వ్లాగ్లో షూట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మొబైల్ తీసుకెళ్తే తెలుసు కదా, అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతామని. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే అది. బట్ ఈవినింగ్ మేము సంబరాలకు వెళ్తున్నాం, అక్కడ కూడా ఫుటేజ్ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. ఇక్కడ సంబరాలు ఎలా జరుగుతాయో మీరు చూస్తారు. సో నైట్ కలుద్దాం.